మరి గల్ఫ్ దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమైతా ఉన్నాయి. అలాంటి 12 మంది తమ్ముళ్ళు, ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ, షుగర్లు, రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్లో ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. ఇవాళ 2 ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఈ 12 మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది, ఈ 12 మందే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు, కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను, తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను, చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని, వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని, నిధులు పెడతామని చెప్పారు. 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు. ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. మన రాష్ట్రం నుంచి అలా 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి అని, కానీ స్పందన రాలేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం, విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనం అధికారంలో ఉన్నటువంటిది, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రభుత్వాలు ఉంటాయి. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచి మర్చిపోవడం కోసం కాదు, గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడం, ఆ ప్రజలకు మేలు చేయడం, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం అనేటువంటిది మీ కర్తవ్యం, మీ బాధ్యత. దాన్ని ఇలా మీరు మర్చిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడి స్వదేశానికి రప్పించడం జరిగింది. ఇక ముందైనా మీరు మేల్కోనండి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది, ఇంకా వేలాది మంది అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరినీ కూడా ప్రభుత్వమే స్వదేశానికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఆర్మీ బేస్ లో పోయిందా మీరు? డైరెక్ట్ తుపాకి పెట్టి పని చేపిస్తాడు ఇక. అప్పుడు ఎవరిని మేము ఏం చేయలేక ఏమో తెలియక మేము కొద్ది రోజులు జరుపుకుంటూ పోయినాం సార్. ఎట్లా ఇబ్బందులు అయినా కానీ ఫుడ్ 150 గ్రాములు సార్. 150 గ్రాములే పెడతారా? ఫుడ్ పొద్దున ఒక కప్పు ఇస్తారు, మధ్యాహ్నం 150 గ్రాములు, రాత్రి 150 గ్రాములు సార్. అదేంటంటే మొత్తం అగ్రికల్చర్ ఫామ్ మొత్తం ప్యాక్ అయి ఉంటుంది సార్. లోపల ఆక్సిజన్ ఉంటుంది. అది ఫర్టిలైజర్కు చాలా మంది కళ్ళు తిరిగి కింద పడుతూ ఉంటారు సార్. చాలా మంది వేరే వేరే ప్రాంతాల నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు చేసేసి కానీ ఎవరు స్పందించలేదు సార్. అక్కడికి మీ దగ్గరకు వచ్చిన తర్వాత తొందరగా మీరు చర్య తీసుకొని అన్ని వాళ్ళతో పై అధికారులతో మాట్లాడి ఇక్కడికి వచ్చినందుకు మా ఇంట్లో దగ్గర కూడా మీరు చర్య తీసుకున్న అందరూ భరోసా ఉన్నారు సార్. దాంతో మాకు ఇప్పుడు ఎంత ఖర్చు అయింది సార్? అది లక్షల ఖర్చు పెట్టారు సార్. అది టికెట్ రేట్లు కూడా అవి చాలా ఎక్స్పెన్సివ్ సార్. అక్కడ ఇజ్రాయెల్ బార్డర్ సార్. అది పోయిన 4 నెలలకు మా బాబు చనిపోయాడు సార్. అప్పుడు బాబు మన పంపలేదు, నాయన చచ్చిపోతే కూడా పంపలేదు సార్. మన గవర్నమెంట్ సహకరిస్తలేదని చెప్పి ఎంఎస్సీ వాళ్ళు మాకు చెప్పేసి సహకరిస్తలేదని అప్పటికి మాకు ధైర్యం కూలిపోయింది సార్. ఎంఎస్సీ వాళ్ళే ఇట్లా అన్నారంటే గవర్నమెంట్ తరఫున మన ఎంఎస్సీ ఇండియా ఎంఎస్సీ అంటే మాకందరికి ఎవరికైనా కాపాడాలి, వాళ్ళ బాధ్యత కదా. ధైర్యం ఉండదు సార్. నేను కూడా గవర్నమెంట్ పంపించినాను. యాక్చువల్గా మీరు చెప్పినాక చీఫ్ సెక్రటరీకి, గవర్నమెంట్కు, కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి అందరికి పంపినాను. చూసిన 3-4 రోజులు అయింది, వాళ్ళు స్పందన రాలే. ఇదంతా అయ్యేటట్లేదని చెప్పి సపరేట్గా పెనాల్టీ కట్టేసి సురేష్ రెడ్డి గారు కంపెనీ వాళ్ళతో మాట్లాడించి మేము తోలుకొచ్చుకున్నాం. 8 మందిలో ఒక్క మనిషిని తీసుకుపోతాడు సిటీకి. ఈ 7 మంది సామాన్ దేవాలే ఆ పోయిన మనిషి
సబ్బు సర్పు ఉప్పు ఇవి ఏముంటాయి ఇక ఎందుకంటే వాళ్ళు పెట్టేది సరిపోక సార్ మాకు 3 నెలలు చేసినాము ఏం శక్తి లేకుండా అయిపోయినాం సార్ ఆ 3 నెలల టయానికి మేము ఆ ఇచ్చే జీతం పైసలకి వెళ్ళి మళ్ళీ కొనుక్కొని తినాలి, బతకాలంటే తినాలి మన పైసలతో మనం. 3 నెలల నాటికి చాలతలేదు అని ఇబ్బంది చేసి ఒక్క రోజు డ్యూటీ బంద్ చేస్తే మాకు 24 hours కరెంట్ బంద్ చేశారు, నీళ్లు బంద్ చేశారు, రూమ్లోకి వెళ్ళి బయటకు దోచేశారు సార్. ఆ రోజు మేము ఐక్యమత్యంగా ఒక కాడ ఉండి మాట్లాడినందుకు ఒక 10-12 మందిని అందులోకి లేరి మా అందరికి భయపెట్టేసి వాళ్ళను జైలు వేసి ఇంటికి పంపేశారు సార్. జైలు వేసిందా? 3 నెలల నాటికే ఒక 10-12 మందిని పంపేసారు సార్ అట్లా జైలు వేసి. వారం రోజులు ఫుడ్ ఇక అప్పటికెళ్ళి మాకు అందరికి భయం అయిపోయింది సార్. రూమ్లోకి తీసుకొని డోర్లు వేసి నన్ను బెదిరించేశారు. కడిగేస్తా నిన్ను ఒకని బాగా నువ్వే అది చేస్తున్నావు అని చెప్పేసి గొంతు కట్ చేస్తా ఉన్నారా? నువ్వు బాగా ఇది చేస్తున్నావు సార్. పెనడోలు ఇస్తారు సార్, సంవత్సరం మొత్తం 365 రోజులు ఒకరి పెనడోలు. అందువల్ల అందుకే మిమ్మల్ని అప్పుడు మీరు ఫోన్ చేసిన నుంచి మమ్మల్ని ఎవ్వరు కూడా ఏమనలేదు సార్. అలా కళ్ళం కూడా తిరిగిన ఏమనలే. అంతకుముందు ఫుడ్కు మమ్మల్ని ఇబ్బంది పెట్టేది, అర్ధగంట దాకా లైన్లో నిలబడదు. మీరు ఫోన్ చేసిన నుంచి ఫుడ్కు ఏమి ఇబ్బంది లేదు. మన మీద ఇప్పుడు దారుణంగా తీసుకున్నారు సార్. అంటే మీరు బాగా టెన్షన్లు ఉన్నారని కట్టేసిన బిడ్డ. ఇక వాడు మళ్ళీ ఏమన్నా చేయి కానీ ఇక పైసలు కట్టేసి ఇప్పుడు ఫైనల్ గా ఏమన్నా మళ్ళీ తీర్పినావు అప్పు అట్లే ఉన్నదా? అప్పు అట్లే ఉన్నది. నువ్వెందుకు పోయినావు పోచాయా? భూములు లేదా ఏమన్నా ఇక్కడ? అస్సలు లేదా? ఏం చేద్దు ఇక్కడ? కానీ ధైర్యంగా ఉండండి, పని చేసుకోండి, ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉండి మీ ఫ్యామిలీ అమ్మ నాన్నను, పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని, భార్యను మంచిగా చూసుకోండి. దుబ్బాక గ్రామం, సిద్దిపేట జిల్లా సార్. చూడడానికి అగ్రికల్చర్ వీసా పైన లేబర్గా వెళ్ళినాం సార్. అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. ఇజ్రాయెల్ బార్డర్ సార్, బాంబులు సరిహద్దులు ఉన్న ప్లేసు, అక్కడ నుంచి రావడం చాలా ఇబ్బంది సార్. అక్కడ అధికారులతోటి, కంపెనీ నాయకులతోటి, కంపెనీ అధికారులతోటి మాట్లాడి హరీష్ అన్న గారు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి మా ఇంటోళ్ళకు ఫోన్ చేసి భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇలాంటి నాయకుడు మాకు ఈ జిల్లాలో మేము ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్. మా టికెట్ డబ్బులు సొమ్ము మా దగ్గర లేకుంటే టికెట్ డబ్బులు సొమ్ము సారే సొంతంగా భరించడం జరిగింది. ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోరు సార్. మమ్మల్ని పట్టించుకుంది ఒకడే నాయకుడు మాకు, హరీష్ అన్న. మేము ఫోన్ చేస్తే హరీష్ అన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకుంది. మాకు హరీష్ అన్నతోటే మేము ఇండియాకు రాగలిగినాం సార్. మాకు దేవుని లెక్క వచ్చి హరీష్ సార్ మాకు సహకరించింది సార్. మా కుటుంబ సభ్యులకు అందరికీ మమ్మల్ని చాలా ఆదరించిండు, భరోసా ఇచ్చి మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకురావడం జరిగింది హరీష్ రావు సార్ గారే.